హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అంటే ఆదర్శ పాఠశాలలో 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అయితే ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో దాని గురించి మనం చెప్పుకున్నాం. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ పీడిఎఫ్ అనేది నేను అందులో ఉంచుతాను, ఓకేనా. అలాగే మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం చూద్దామండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో 164 అంటే 164 మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు 6th క్లాస్ నుంచి ఈ మోడల్ స్కూల్స్లో చదవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అది ఏ సిలబస్ మీద ఉంటుంది అంటే ప్రస్తుతం వాళ్ళు 5th క్లాస్ చదువుతూ ఉంటారు కదా, సో ఆ 5th క్లాస్ స్టాండర్డ్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ సైన్స్ వీటికి సంబంధించి మనకి ఈచ్ వన్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుందండి. టోటల్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనే డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఎగ్జామ్ అనేది 10 to 12 అంటే 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మీడియంస్లో కూడా ఉంటుంది, ఓకేనా. కాకపోతే మనకి సీట్ వచ్చిన తర్వాత స్కూల్లో అయితే మనకి ఇంగ్లీష్ మీడియం అంటే మోడల్ స్కూల్స్లో ఏ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది. సీట్ వచ్చిన తర్వాత మోడల్ స్కూల్స్లో మనం ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, వయసు ఇచ్చారు అంటే ఏ వయసు వాళ్ళు రాయడానికి ఎలిజిబుల్ అనేది. ఓసీబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1/9/2013, 31/8/2015 వీటి మధ్య పుట్టి ఉండాలి, వాళ్ళు మాత్రమే రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసి 1/9/2011 నుంచి 31/8/2015 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట, వాళ్ళు మాత్రమే రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేయడానికి మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినట్టయితే మిగతా డీటెయిల్స్ అనేవి వాళ్ళు చెప్తారండి. అలాగే ఇక్కడ మనకి ఎప్పటి వరకు డేట్ ఉంది అంటే 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 31/3 అంటే మార్చి 31 వరకు మనకి అప్లై చేసుకోవడానికి డేట్ ఉంది. అలాగే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, పరీక్షా రుసుము అంటే ఓసీబీసీ వాళ్ళైతే 150 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 75 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామ్ రాస్తారు కదా, రాసిన తర్వాత ఓసీబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35 మార్కులు కనీసం వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అయితే కనీసం 30 మార్కులు వచ్చి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఆ పైన వచ్చిన వాళ్ళు మెరిట్ వైజ్ తీయడం అనేది జరుగుతుందనమాట. ఎక్కడైనా సరే ఇది ఎలిజిబుల్ అనమాట, ఎంత వస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టు. బట్ ఏంటి, మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి సీట్స్ అనేవి ఇస్తారనమాట, ఓకేనా. మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఏపీలో, 164 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ప్రవేశములు ప్రతిభ ఆధారంగా అంటే 35 వస్తే వచ్చేస్తుంది, 30 వస్తే వచ్చేస్తుంది అని కాదు, ఇక్కడ ఇవి వస్తే ఎలిజిబుల్ అవుతారు. మెరిట్ వైజ్ అంటే మెరిట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళ నుంచి తీయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారనమాట, ఒకదానికి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్టయితే మనకి 24వ తేదీ నుంచి అప్లై చేయడానికి స్టార్ట్ అవుతుందండి. 31వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఎప్పుడు 31 మార్చి 31వ తేదీ లాస్ట్ డేట్. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 24 అంటే ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ 20వ తేదీన ఉంటుంది. అలాగే మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే 27/4/2025 అని ఇచ్చారు. బట్ అదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
అండ్ అలాగే ఏపీ మోడల్ స్కూల్ ఒక ప్రీవియస్ పేపర్ అనేది ఉంది, అది కూడా నేను సెండ్ చేస్తాను. అలాగే దాంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అనేది చెప్తాను. ఓకేనా? మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.